ఇండిగో విమానాల రద్దుతో ఓ కొత్త జంటకు అనుకోని ఆటంకం కలిగింది. వాళ్ళ పెళ్లి రిసెప్షన్కే హాజరు కాలేకపోయారు. వధూవరులు లేకుండానే రిసెప్షన్ జరిగిపోయింది. వీడియో కాల్లోనే ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ కొత్త దంపతులు. కర్ణాటక హుబ్లీకి చెందిన మేధ, ఒడిశా భువనేశ్వర్కు చెందిన సంగ్రామ్లకు నవంబర్ 23న పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. కాగా డిసెంబర్ 3న హుబ్లీలో రిసెప్షన్ పెట్టుకున్నారు. పెళ్లి తర్వాత భువనేశ్వర్ వెళ్లిన నవదంపతులు డిసెంబర్ 2న హుబ్లీకి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే వాళ్ళు బుక్ చేసుకున్న ఇండిగో ఫ్లైట్ మొదట డిలే అని చెప్పగా అక్కడే వెయిట్ చేశారు. డిసెంబర్ 3 ఉదయం ఫ్లైట్ క్యాన్సిల్ అని అనౌన్స్ చేశారు. దీంతో ఆ నవజంట భువనేశ్వర్ ఎయిర్పోర్టులోనే ఆగిపోవాల్సి వచ్చింది. వారి వెంటే వరుడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. రిసెప్షన్ కోసం వధువు తరపు బంధువులు హుబ్లీలో హాల్ బుక్ చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి కూడా చేసుకున్నారు. బంధువులంతా హాల్కు చేరుకున్నారు. దీంతో వధూవరులు లేకుండానే ఫంక్షన్ను కానిచ్చారు. మేధ, సంగ్రామ్ భువనేశ్వర్ నుంచి ఆన్లైన్లో తమ రిసెప్షన్లో పాల్గొన్నారు. వీడియో కాల్లోనే బంధువుల నుంచి ఆశీర్వాదాలను పొందారు. పెళ్లి కూతురు తండ్రి మాత్రం రిసెప్షన్ ఇలా జరిగినందుకు కంటతడి పెట్టుకున్నారు.